హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ టు వైషు ఆల్ ఇన్ వన్ థాట్స్. ఈరోజు నేను మరొక మంచి డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి. స్క్వేర్ మోడల్లో వేసి చూపిద్దామన్నట్లు నేను ఈ డిజైన్ తీసుకొచ్చాను మీ ముందరికి. ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది అండ్ కొంచెం రిచ్గా కూడా ఉంటుంది, ఎందుకంటే హెవీగా వస్తుంది అనమాట. మీరు డిజైన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఈ బీడ్స్ అనేది కావాలండి. ఈ బీడ్స్ అనేది తీసుకోండి. అలాగే నేను జరీదారం కూడా తీసుకుంటున్నాను. మనకి రెగ్యులర్గా జరీదారం అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. అలాగే నేను ఇలా చుట్టు పెట్టుకున్న థ్రెడ్ అనేది తీసుకున్నాను. సిల్క్ దారము. శారీకి అనేది 2 కలర్స్ ఉంది, కానీ నేను 1 కలరే వేస్తూ ఉన్నాను. ఈ డిజైన్కి అలానే సూటబుల్ అవుతుందని చెప్పేసి. ఇది థ్రెడ్ అనేది మీరు ఎలా చుట్టుకోవాలనేది మీకు అందరికి తెలిసే ఉంటుంది. మరి మీకు కొంతమందికి అసలు అర్థం కాని వాళ్ళకైతే కనుక నేను శారీ కుచ్చులు కొత్తగా నేర్చుకునే వాళ్ళకని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం డబల్ థ్రెడ్స్ అయితే కనుక 50 లేదా 60 లేయర్స్ అనేది చుట్టుకోండి. సింగిల్ థ్రెడ్ అయితే కనుక 100 లేదా 120 లేయర్స్ అనేది చుట్టు పెట్టుకోండి. ఈ విధంగా నేను మంచి థ్రెడ్ తీసుకున్నాను. అంటే ఇది కొంచెం కాస్ట్లీ థ్రెడ్ అనమాట. ఈ కుచ్చులు వాటర్లో వేసినా డ్యామేజ్ అయితే అవ్వవు. ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉన్నాను నేను. ఈ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి అలాగే నార్మల్ సూది, అంటే కొంచెం పెద్దగా ఇంకా మీడియం టైప్లో ఉన్నట్లు, ఇంకొకటి స్మాల్ హెమ్మింగ్ సూది టైప్లో తీసేసుకోండి. అలాగే నార్మల్ థ్రెడ్ అనేది తీసుకోండి. ఈ థ్రెడ్ అనేది 2 లేయర్స్గా ఎక్కించుకుంటే 4 లేయర్స్గా అవుతుంది కదా, అలా ఎక్కించుకొని పెట్టేసుకోండి. మనకి ఇది జస్ట్ సపోర్టింగ్ కోసం, అంటే పూసలు ఎక్కించుకోవడానికి మనం చిన్న సూది అనేది వాడతాం మనం. ఇది అనేది మనం కొంచెం థ్రెడ్ అనేది తొందరగా మనకి ఎక్కడానికి అని చెప్పేసి, ఫాస్ట్గా కావాలని చెప్పేసి పెద్ద నీడిల్ వాడుతున్నాను. ఇలా నేను థ్రెడ్ ఎక్కించేసి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఈ స్మాల్ సూదికి కూడా ఎక్కించుకోవాలి. 1 లేయర్ లేదా 2 లేయర్స్ అయినా ఎక్కించుకోవచ్చు. మనకి జస్ట్ ఇది కొంచెమే సపోర్ట్ కోసం అండి, నేను ఎక్కువగా తీసుకుంటలేను. ఇది కొంచెమే తీసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఈ విధంగా అనేది ఎక్కించి పెట్టుకున్నాను చిన్న సూదికి అనేది. ఇప్పుడు పెద్ద సూదికి అనేది కొంచెం పెద్దగా ఎక్కించి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. శారీ కుచ్చుళ్ళు ప్రాసెస్ అనేది. ఇప్పుడు నేను పెద్ద నీడిల్కి అనేది థ్రెడ్ అనేది ఎక్కించి పెట్టుకున్నాను కదా, ఈ విధంగా మనము ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్కించుకోవాలన్నమాట. ఈ విధంగా ఎక్కించేసుకొని దీన్ని కొంచెం పొడవుగా తీసుకోవాలండి మనము, ఎందుకంటే మనకి పూసలు అనేది చాలా పెద్దగా ఉన్నాయి కదా, అందుచేత నేను కొంచెం పొడవుగా తీసుకుంటున్నాను. చాలా పొడవుగా తీసుకోవాలి మనం. ఇది ఇలా పొడవుగా తీసుకొని ఇక్కడ మనము ముడి అనేది వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడికి నేను ముడి అనేది ఈ విధంగా వేసేసుకుంటున్నాను దగ్గరగా. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని మనం సపరేట్గా తీసుకోవాలండి. 2 భాగాలుగా సపరేట్గా తీసేసుకోవాలి. ఓకేనా? ఈ 2 భాగాలుగా సపరేట్గా తీసుకొని ఈ చిన్న నీడిల్ సహాయంతో ఒక లేయర్ తీసుకొని దీంట్లోకి జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకొని దీంట్లోకి మనము ఈ బీడ్ అనేది ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకొని మళ్ళీ దీంట్లోకి మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ లేయర్ ఉంది కదా, ఈ నెక్స్ట్ లేయర్ని కూడా మనము దీంట్లోకి జాయింట్ చేసుకొని దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఎంటర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా ఇక్కడ మనకి ఇలా వస్తుందన్నమాట. దీన్ని మనము ఇలా లాగేసుకొని ఇటువైపు ఒక పూస ఇటువైపు ఒక పూస మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. అంటే దీంతోనే మనము మళ్ళీ దీని సహాయంతోనే జాయింట్ చేసుకోవాలి. ఇలా సేమ్ ఇలా ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది ఇలా ఉంది కదా, ఊడిపోతుంది కదా అనుకోకండి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సెట్ చేస్తామన్నమాట. అది ఇటు సైడ్ కూడా ఇంకొక పూస అనేది ఎక్కిచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా ఎక్కిచ్చేసాం కదా, ఇలా వస్తుందన్నమాట. మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పూస ఇటు సైడ్ అయినా సరే, ఇటు సైడ్ అయినా పర్లేదు, ఇటు సైడ్ అయినా పర్లేదు, ఎలానైనా సరే ఇంకొక మనం పూస అనేది ఎక్కిచ్చేసుకోవాలి. అంటే నేనైతే నార్మల్గా ఇటు సైడ్ ఎక్కిచ్చేస్తున్నాను. ఈ చిన్న నీడిల్ ఉండడం వల్ల పూస అనేది మనకి ఈజీగా ఎక్కడానికి అవకాశం ఉంటుందండి. అందుకే చిన్న నీడిలు యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ విధంగా ఎక్కించుకున్నాను కదా, దీన్ని కూడా మనము ఆపోజిట్ డైరెక్షన్లో మనం దీంట్లోకి జాయింట్ చేసుకోవాలి. అంటే ఈ థ్రెడ్ని దీంట్లోకి జాయింట్ చేసుకోవాలి. నేను
మళ్ళీ సేమ్ దీంట్లోకి జాయింట్ చేసుకున్న థ్రెడ్ని ఇప్పుడు నేను థ్రెడ్ పెద్దగా ఉండాలి అని అన్నాను కదా, ఎందుకంటే ఇలా మనం స్టెప్ బై స్టెప్గా ఎక్కిస్తాం కాబట్టి థ్రెడ్ అనేది మనకి ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా దీంట్లోకి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఏదైనా ఎక్స్ట్రా తగ్గులు ఉన్నా కూడా మనము ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ముందుగానే ఇలా సెట్ చేసుకోవడం వల్ల థ్రెడ్డింగ్ ఏమైనా మిస్ అయినా సరే నీట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడికి నేను ముడి వేసేసుకుంటాను. ఇలా కొంచెం గ్యాప్ ఉంచేసుకొని, మనకి ఎందుకంటే ఇక్కడ కుచ్చు అనేది వస్తుంది కదా, అందుచేత ఇలా ఇక్కడ మనకి కుచ్చు అనేది వస్తుంది. ఇప్పుడు కుచ్చు కట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది పెద్దగా ఉంది కదా, మనం కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచి ఈ థ్రెడ్ అనేది లాక్కుంటున్నానండి. ఇది ఈ విధంగా ఇలా మనకి ఎంత లెంత్ కావాలి ఏంటనేది నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఒకసారి మీరు శారీ కుచ్చులు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకని వీడియో తీశాను కదా, దాంట్లోకి వెళ్ళి చూడండి. అయినా పర్లేదు, నేను దీంట్లో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా స్మాల్ అనుకుంటే ఇలా పెట్టేసుకోండి, మీడియం అంటే ఇలా పెట్టేసుకోండి, ఓకేనా. బిగ్ అనుకుంటే కొంచెం ఇక్కడికి పెట్టేసుకోండి, అంతేనండి. నార్మల్గానే మనం హ్యాండ్తోనే చేసుకోవచ్చు కుచ్చు అనేది, లెంత్ అనేది. ఈ థ్రెడ్ అనేది ఉంది కదా, మనము నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. పోగులు లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా పట్టేసుకొని ఈ జరీదారం తీసుకొని దీనికి ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ చుట్టి పెట్టేసుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ అనేది ముడి వేసేసుకోండి. ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా పీస్ అనేది. చూసారా, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి లెంత్ వైజ్గా చూసుకొని మనము ఇక్కడికి కట్ చేసుకోవడమే. ఇలా చూసారా, ఈ విధంగా ఉంటుందన్నమాట. కుచ్చు అనేది కొంచెం క్లాస్గా ఉంటుంది అండ్ మనకి హెవీ డిజైన్ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఇంకొకటి ఇక్కడ వేస్తే ఆ లుక్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను, ఓకేనా. చూడండి, అంటే లెంత్ చూసుకోవాలి కదా, ఎంత గ్యాప్ ఇచ్చుకోవాలి ఏంటనేది, అందుచేత చెప్తాను అంటున్నా. ఇప్పుడు మనం లెంత్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ ఈ గ్యాప్కి నేను 2 ఫింగర్స్ పెడుతున్నాను. 2 ఫింగర్స్ గ్యాప్ వస్తుంది కదా, కొంచెం యువతలికి, అంటే సేమ్ ఇక్కడ పెట్టకుండా మనం సూది అనేది కొంచెం యువతలికి ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం గ్యాప్ ఉంటే ఆ లుక్, ఆ పూసల లుక్ అనేది మనకి బాగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇలా కుచ్చి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే విధంగా లెంత్గా ఎక్కువ తీసేసుకొని సేమ్ ప్రాసెస్లోనే మనం ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా దీన్ని కూడా మనం 2 భాగాలుగా తీసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా నీడిల్ ఎక్కించేసుకుని థ్రెడ్ లోపలికి సేమ్ ఇలా ఎక్కించేసుకోవాలి. దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కించేసుకోవాలి. ఈ విధంగా ఇటొక పూస రానిచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక సైడు ఒక పూస ఎక్కిస్తున్నాను, ఇంకొక సైడు ఒకటేసారి 2 పూసలు అనేది ఎక్కించేస్తున్నాను అనమాట. ఇందాక చెప్పాను కదా, ఇలా ఒక సైడే మనము 2 పూసలు అనేది ఎక్కించేసుకుందాం. ఇలా ఎక్కించుకున్న తర్వాత దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మనం తీసుకొచ్చుకుందాం. మళ్ళీ ఇలా సింగిల్ పూస దాన్ని మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో దీంట్లోకి జాయింట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ హెచ్చులు తగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలండి ముందుగానే, ఎందుకంటే కుచ్చు కట్టిన తర్వాత సరి చేసుకోవడానికి రాదు కాబట్టి మనం నీట్గా ఇలా సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా దీని మళ్ళీ ముడి అనేది వేసేసుకుందాం. ఇలా సేమ్ ప్రాసెస్లో ఇక్కడ ముడి వేసేసుకొని కొంచెం గ్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము థ్రెడ్ అనేది సేమ్ ప్రాసెస్లోనే ఎక్కించేసుకోవాలి. దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఉందండి, చూపిస్తాను. అది కూడా అంటే అన్ని వీడియోలలో చెప్పాను నేను, కాకపోతే కొంతమంది కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, సారీ అండి, ఇక్కడ కట్ చేయడం మర్చిపోయాను.
కొంచెం కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా మనకి, అప్పుడు వాళ్ళు ఏంటంటే ఏంటబ్బా ఇలా కట్ చేసింది అని చెప్పేసి అనుకోవద్దని చెప్పేసి నేను ప్రతి వీడియోలో నేను ఇలానే చెప్తానండి. మీకు తెలిసి ఉంటే సరే, మళ్ళీ అదే ప్రాసెస్లోనే వెళ్ళండి. కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్ కాకుండా ఉండడం కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. తెలిసిన వాళ్ళైతే వదిలేయండి. ఇప్పుడు నేను మళ్ళీ జరీదారం చుట్టి పెట్టేసుకుంటున్నానండి. 3 or 4 టైమ్స్ లేదా 5 టైమ్స్ మీ ఇష్టం అండి. మీ ఓపిక, థ్రెడ్ ఎలా మనకి లావు కావాలా సన్న కావాలనే దాన్ని బట్టి చుట్టు పెట్టేసుకోండి. అలాగే నేను ఒక 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ అనేది జరీదారంతో ముడి వేసేస్తున్నాను. ఇక్కడ ఇలా ముడి వేసుకున్న దాన్ని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆ ట్రిక్ ఏంటంటే కనుక, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా, ఇది సమానంగా కట్ చేస్తారు కొంతమంది తెలియక. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అలా కట్ చేయనండి, కొంచెం కిందికి కట్ చేస్తాను. ఎందుచేత అంటే దీన్ని మనం ఇలా లాగుతాం కదా, అప్పుడు కిందికి వచ్చేస్తుంది. అప్పుడు సమానంగా కట్ చేసామంటే అప్పుడు ఇది పైకి ఉంటుంది, ఇది కిందికి ఉంటుంది. చూడ్డానికి కుచ్చు అనేది అందంగా కనిపించదు అనమాట. అందుచేత కొంచెం నేను కిందికి కట్ చేస్తున్నాను. చూసారా మీరే డిఫరెంట్ అనేది, రెండు సమానంగా ఉన్నాయి కదా, ఈ విధంగా ఉంటాయన్నమాట అలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను మళ్ళీ మొత్తం వేసిన తర్వాత ఒకసారి చూడండి ఎలా ఉంటుంది డిజైన్ అనేది. ఓకేనా, చూసారండి ఈ విధంగా ఉంటుందన్నమాట డిజైన్ అనేది. మొత్తం శారీకి వేసుకుంటే కూడా మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. ఈ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా యూనిక్గా ఉంటుంది అండ్ డిజైన్ అనేది చూడడానికి కూడా బాగుంటుందన్నమాట. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.